అందరికీ నమస్కారం అండి. మరో మంచి విషయంతో మీ ముందుకు వచ్చేసాను. శుభమేది అశుభమేది, నలుపు రంగు మంచిది, నలుపు రంగు మంచిది కాదు, అశుభానికి సంకేతం అంటారు. అలాగని నల్లటి దుస్తులు వేసుకోకూడదు అంటారు. నల్లటి బట్టలు వేసుకుంటే అశుభం, శనీశ్వరుడు అని అంటారు. ఒకటి మాత్రం కరెక్ట్, నల్లటి బట్టలు వేసుకుంటే సూర్యకాంతి అనేది వేగం అట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఎండాకాలం తెల్ల బట్టలు వేసుకుంటూ మంచిది, నల్ల బట్టలు కొంటా అనేది కరెక్ట్. కానీ అయితే నల్ల బట్టలు వేసుకోకూడదు. కానీ ఇది నలుపు అశుభంకి సంకేతం అయినప్పుడు మన ఏడుకొండల వాడే వెంకన్న స్వామి ఏ కలర్ అండి? నలుపు వర్ణమే కదా. మరి మన నీలమేఘశ్యాముడు, శ్రీకృష్ణుడు, రాధాకృష్ణుడు ఏ కలరు? నలుపు కలరే కదా, నలుపు వర్ణమే కదా. మరి అతన్ని కొలుస్తున్నాం. మరి మనకి ఎవరికైనా ధైర్యం ఉందా భగవంతుడి రంగుని మార్చడానికి? అయ్యో భగవంతుడి రంగు అశుభంలో ఉన్నారు, మనం మార్చిద్దామనే ధైర్యం మనకి ఎలాగైనా ఉందా? ఎవరికైనా ఉందా? లేదు. నేను తెల్లగా అవ్వాలనుకుంటున్నాను, మారలేను. నా జుత్తు కదా నల్లటి నలుపుగా ఉండాలి, తెల్లగా అయిపోతుంది. ఇప్పుడు నల్లగా చేయాలని ఎన్నో కష్టాలు పడుతున్నాను, కానీ అది నలుపు అవ్వట్లేదు, కలర్లే అవుతున్నాయి. కానీ ప్రయత్నం అనేది మానట్లేదు. అయితే శుభము అశుభం అనేది ఏమీ లేదటండి పెద్దలు అంటున్నారు. మన ఆలోచన విధాన్ని బట్టి, మన మనసుని బట్టి ఉందట. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, శ్రీకృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.